స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ నాగేశ్వర్ గారు వచ్చినారు, గంప నాగేశ్వర గారు, వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు, మన బాలోత్సవ కమిటీకి వెన్నుముక, మనని ముందుకు నడిపిస్తున్న నాయకుడు, మనకి నాయకుడు, ప్రముఖ కవి, గాయక్, రచయిత సుద్దాల అశోక్ తేజ గారు వచ్చున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. బాలోత్సవ కమిటీ ప్రెసిడెంట్ భూపతి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలోత్సవ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజావతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలోత్సవ కమిటీ జాయింట్ సెక్రటరీ నవీన్ గారు వేదిక మీదకి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. బాలోత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్, ఈ సభకి నిరాకురాలుగా ఉన్న మమతా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షురాలు ఈ వర్క్ షాప్ కి వారే డీల్ చేస్తారు. మన కమిటీ సభ్యులు ఇంకా ఉన్నారు ఇక్కడ, వారు కూడా పరిచయం కావాలి. వాళ్ళు టీచర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రిన్సిపల్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. పద్మ గారు ఎస్విఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వారికి పరిచయం కావాల్సిందిగా వెళ్ళి రావాల్సింది. వెంకన్న బాలోత్సవ కమిటీ నాయకులు, వారు కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు. గీతారాణి గారు భారతీయ విద్యాభవన్, వారిని కూడా పరిచయం చేయాలి. ఒకసారి పరిచయమే వెళ్ళండి. లక్ష్మి గారు మదర్ తెరిసా హై స్కూల్, ఇక్కడికి వచ్చి వీరు మన కమిటీకి, బాలోత్సవ కమిటీకి టీమ్ లీడర్స్ ఉన్నారు. కొంతమంది రాలేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళని మళ్ళీ పిలుస్తాం. ఏమైనా మన సభా కార్యక్రమాన్ని మన అధ్యక్షురాలు మమత గారు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ, స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరికీ ఏ వార్మ్ వెల్కమ్ టు టీచర్స్ వర్క్షాప్. అండ్ మనకి ఇక్కడ యాజ్ ఎ టీచర్, ఐఎమ్ ఆల్సో అ టీచర్, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు అండ్ నాగేశ్వరరావు గారు టీచర్స్కి మంచిగా మోటివేట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నౌ ఐ విల్ టాక్ అబౌట్ అశోక్ గారు, సుద్దాల అశోక్ గారు. సుద్దాల అశోక్ తేజ మీ అందరికీ తెలిసినట్టు సినిమా, కథ, పాటల రచయిత. సుమారు ఎన్ని గెస్సెస్ ఎవరన్నా? 1200 సినిమాలకి 2200 సాంగ్స్ రాశారంటండి. ఇప్పుడు దట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ పైచిలుకు పాటలు రాశారు, 2200కి పైచిలుకు పాటలు రాశారు. అండ్ తన పాటల స్టార్టింగ్ తను 4th క్లాస్లో ఉన్నప్పుడే ఒక పాట రాశారంటండి. సో ఆ పాట ఏంటో మనము సారీ పాట ద్వారా మళ్ళీ విందాము. బట్ అతను అశోక్ గారు రాసిన పాట 4th క్లాస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కలిసినా ఆ పాట పాడుతూ వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళంట, ఇన్స్పైర్ అయ్యేవాళ్ళంట. అంత చిన్నతనంలో తను రాసిన పాట. సో అది మనకి అశోక్ గారే చెప్తారు ఏం పాట రాశారో. ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ నాకు ఒక 1 వీక్ 10 డేస్ క్రితం తెలిసింది, సారు టీచర్ అంట. ఫస్ట్ ప్రైవేట్ టీచర్ సార్, అక్కడ నుంచి తర్వాత గవర్నమెంట్ టీచర్. 13 years టీచింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు సార్. సో తన టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈరోజు మనకి షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అండ్ హీ వన్ సో మెనీ అవార్డ్స్, మీకు తెలుసు. జాతీయ ఉత్తమ రచయితగా పురస్కారం పొందారు. అండ్ గీతాంజలి డాక్టరేట్ అవార్డు వచ్చింది సార్కి. 3 నంది అవార్డ్స్తో పాటు ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి సార్ గురించి చెప్పాలి అంటే చాలా ఉంటుంది. ఇంకొకటి మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే
ఆల్రెడీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఉన్నారు. 4 years అవుతుంది, అయినా చూడండి ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ ఆల్ ద టీచర్స్ టు మోటివేట్ అస్. I welcome Ashok Garu to talk few words about teachers, his journey, and welcome sir Ashok Garu. And now we'll move on to Dr. Gampa Nageshwar Garu, one of the most motivational speakers లో మీరు చాలా యూట్యూబ్ లో చూస్తుంటారు సార్ ని. ఎంతమంది చూస్తుంటారండి ఇక్కడ? So many of them sir. So we inspired and we motivated like from your videos, and I have personally seen many, attended so many మీరు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ చాలా నేను చూసానండి. And he is the founder of Impact Foundation. It is started in 1996. Okay. As a motivational speaker in India, and he is a psychologist by profession, an inspiration total of Telugu youth. కదా చాలా మంది మోటివేషన్ సార్ వీడియోస్ చూసినప్పుడల్లా we all motivated by his words. A vision to develop leaders of excellence and integrity across the global revolves around enlightening people, creative and value-based sessions, like many sessions, value-based sessions he has given us, and he formed the impact-free ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో సార్. మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రీగా స్టార్ట్ చేశారు అని విన్నాము. ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ 1996, and over 1 million youth have benefited from it. Thank you so much for that sir. And his remarkable contribution to the society have earned him appreciations and prestigious awards in the country and abroad too. The cultural development of Telangana and many more. Thank you so much sir. And here is Gampa Nageshwar Garu. Please welcome to our as a guest speaker, today's speaker. Thank you so much for being here. And you all know Bhupati Garu and Sujavati Garu, and Rupa is also here. Rupa, one of our committee member. Please come on to the stage. Vice President. She is one of the vice presidents of our committee. She is Rupa. Our teacher, the writer, poet. So I welcome Ashok Garu. Please start your session, sir. Thank you so much. నమస్కారం, అందరికీ నమస్కారం. టీచర్ మేల్ అనేది ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యక్తిలో ఒకసారి లేవట్టు, నేను చేతి లేవట్టు, ఎందుకంటే మన సంఖ్య చాలా తక్కువ ఉందని కొంచెం భారీగా ఉన్నాను. రైట్ రైట్. మొత్తం మీరు 10 మంది ఉన్నారు కదా, నాతో 11 అనుకోండి. నేను కూడా టీచర్ గారే వచ్చాను. సభాధ్యక్షురాలు, ఈనాటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త మమత గారు, సౌండ్ అంటే కొంచెం. ఈ హీరోలు ఎవరు? సినిమాలో మీరు చూస్తున్న హీరోలు ఎవరు? హీరోలు కాదు, జస్ట్ జీరోస్. ఎవరి హీరోలు అంటే, నన్ను కన్నా నా తల్లి హీరో, నన్ను కన్నా నా తండ్రి హీరో, అవసరమైతే నేను హీరో అని నన్ను ఆశ్చర్యపరుస్తున్నటువంటి గంపా నాగేశ్వరరావు గారికి. ఇప్పుడు అన్న డైలాగ్ నాది కాదు, గంపా నాగేశ్వరరావు గారు. ఆయన అన్న ఆ మాటలు నన్ను ఇప్పటికీ వెంటాడుతాను. ఇంత ధైర్యం సారికి మాకు అంత ధైర్యం లేదు సార్, ఎందుకంటే మేము హీరోలకే పాట పాడాలి. వేదిక పైన ఆశీనుడైన బాలోత్సవ అధ్యక్షులు భూపతి అండ్ కార్యదర్శి సోమన్న, మమ్మల్ని అందరినీ, నేను కూడా 1 of the member బాలోత్సవ, మమ్మల్ని అందరినీ వెన్నుతట్టు నడిపిస్తున్న తల్లి సుజావతి మేడం గారు, అండ్ రూప
ఎదురుగా ఉన్న సోదర సోదరీమణులారా, ఉపాధ్యాయులారా, ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే చాలా ఏళ్ళైంది నా టీచర్లను నేను కళ్ళు నిండుగా నేను చూసుకోకుండా. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. వీళ్ళు కదా నిజంగా నా వాళ్ళు అనిపిస్తుంది అన్నమాట. నేను 13 సంవత్సరాలు 13 years 13 ఏళ్ళు నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను. 1983 ఆగస్టు 19 నాడు నా అపాయింట్మెంట్. 1994 నా రాజీనామా అనుకోండి, లేకపోతే నా ఎగవేత అనుకోండి, నేను వదిలేదా. ఎదురుగా మాతో పాటు ఉన్న బుచ్చిరెడ్డి తమ్ముడు, తర్వాత విజయ్, అందరికీ కూడా నేను గుర్తు చేసుకుంటాను. టీచర్స్ డే, టీచర్స్ ట్రైనింగ్. అసలు టీచర్స్ ట్రైనింగ్ నేను ఇక్కడ పెద్దలు వాళ్ళు ఇచ్చేదానికంటే మీరు ప్రతిరోజు మీ స్కూళ్ళల్లో మీ విద్యార్థులే మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలామంది అనుకునేటువంటి అపోహ ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు టీచ్ చేస్తుంటారు, ట్రైన్ చేస్తుంటారు అనే ఒక భ్రమలో ఉంటాం మనం. కానీ మనం అడుగుపెట్టిన మొదటి అపాయింట్మెంట్ డేట్ నుంచి ఇప్పటిదాకా మనకు టీచింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు స్టూడెంట్స్ మాత్రమే. ఇది మీరు ఏకీభవిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏకీభవించినా నిజకున్నా నేను నమ్మించదు, మీరు నమ్మవలసింది అది. మనం మనం నిశ్చితంగా గమనిస్తే అల్లా తప్పగా వెళుతున్నాడా వీడు, నిజంగానే వీరికి అవసరం ఏర్పడిందా, శారీరక ప్రాకృతిక పిలుపు వస్తుందా అని నేర్పించే చిన్న విషయం నేర్పించేటువంటి డాక్టర్ అండ్ టీచర్ స్టూడెంట్. టీచర్ కెనాట్ బి ఏ టేప్ రికార్డర్. కష్టమైనప్పుడు మనం ఈగో ఫీల్ అయ్యి వాడి ప్రశ్ననే తప్పనో, వాడు అంత ముందులో మనల్ని సమాధానం చెప్పలేని ప్రశ్న వేసాడనో నేను ఎప్పుడు విసుకోలేదు. భూమి ఆకర్షణ శక్తి ఉన్నంత దాకా అది విమానం మీద పనిచేస్తుంది. కాబట్టి భూమి ఆకర్షణ శక్తితోనే విమానం కూడా పనిచేస్తున్న విషయాన్ని నేను తెలియజెప్పాల్సి వచ్చింది. అలాగే పల్లీల చెట్లు ఉంటాయి, పల్లీలు అంటే వేసవి, శనక్కాయలు అంటుంటారు దానికి వేరుశెనక్కాయ అని ఎందుకన్నారు సార్? వేరుకు మాత్రమే కాస్తుంది కాబట్టి వేరుశెనక్కాయరా. ఇలాంటివి చాలా పనికి మారిన క్వశ్చన్స్ అని ఫీల్ అయ్యేటువంటి టీచర్స్ని కూడా నేను చూశాను. నా హయాం టీచర్ ప్రార్థనకు రాడు, లేటుగా వచ్చిన విద్యార్థిని కొడుతుంటాడు. వాడి మొహంలో ఒక ప్రశ్న, అసలు మీ జీవితంలో మీరు ఎప్పుడన్నా ప్రార్థన వచ్చినారు సార్? ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అంశాలే, నేను నేర్చుకున్న అంశాలు, మీరు నేర్చుకోవాల్సిన అంశాలే అనడానికి కూడా నాకు మోరల్ రైట్ లేదు. బట్ ఇవన్నీ నేను నేర్చుకున్న అంశాలు. ఆ అంశాలు ఎక్కడి దాకా ఉన్నాయంటే నేను ప్రార్థనకు లేట్ అయితే ఆ మొదటి పూటకు నేను సీఎల్ పెట్టుకొని పిల్లవాడిని చూపించేదాన్ని. నేను ఇవాళ ప్రార్థనకు లేట్ వచ్చాను కాబట్టి నేను ఈ మొదటి పూటకు నేను రెడ్డింగ్తో సీఎల్ అని పెట్టుకున్నాను చూడాలి చెప్పాల్సి వచ్చింది. టీచర్ మొదట అనుకున్నాం టీచర్ కెనాట్ బి ఏ టేప్ రికార్డర్. మీరు నేను సినిమా వాడిని అనుకోకపోతే ఇప్పుడే తమ్ముడు నేను మాట్లాడను భూపతి, మీరు గొప్ప సావిత్రి అంత మహానటి లక్షణాలు మీకు ఉంటాయా అనుకోకండి. కానీ మీరు గొప్ప సుబ్బలక్ష్మి లాగా సుశీల గారి లాగా పాడగలమా? పాడలేము కదా, అదేమి మా సర్టిఫికెట్లో లేదు కదా అనుకోకుండా పర్లేదు. కానీ టీచర్ గొప్ప నటుడై ఉండాలి, గొప్ప నటి అయి ఉండాలి, గాయని అయి ఉండాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి, సైకాలజిస్ట్ అయి ఉండాలి, గొప్ప ఉపన్యాసకురాలు అయి ఉండాలి. ఉపన్యాసకురాలు అంటే గంపా నాగేశ్వరరావు అంత అద్భుతంగా మాడతామా, లేకపోతే
ఫలానా ఎండమూరి వీరన్న అద్భుతంగా ఈ అద్భుతం సంగతి వదిలేయండి. యూ మస్ట్ బి ఆడిటర్. మీరు డైరెక్టర్ అయింది అసలు ఏ మేరకు మీరు డైరెక్టర్ కావాలి? మీ స్కూల్లో మీరు చెప్తున్నంత మేరకు ఆ పిల్లల మేరకు మీరు డైరెక్టర్, మీరు ఉపన్యాసం అయ్యారు. ఎందుకంటే మీరు తప్పు చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళ అమ్మ నిజం చెప్పి కరెక్ట్ చేసినా కూడా, నా పిల్లవాడు ఏం చెప్పేవాడంటే, మా స్టూడెంట్ మా అజో సార్ చెప్పిండు, నువ్వు పెద్ద చదువుకున్నావు అనుకుంటున్నావు. కాదు మా సార్ చెప్పిండు ఇదే కరెక్ట్. తల్లి సరి చేస్తుంది అక్కడ. నేను చెప్పిస్తుంది కరెక్ట్ కాదు, నేనేదో ఏమరపాటున్నా పొరపాటుగా చెప్పా. కానీ వాడు ఎంత నమ్మినాడంటే, ఎంత విశ్వసించినాడంటే, వాళ్ళ అమ్మ చెబితే నమ్మట్లా. మా సార్ చెప్పిండు నువ్వేం మాట్లాడు. అప్పుడు వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చింది, ఏంది సార్ ఇట్లా తయారైపోయి మీ పిల్లలు, నేను ఇట్లా చెప్పిన మీరు అట్లా. వాళ్ళ ముందు, ఆ పిల్లవాడి ముందు, వాళ్ళ అమ్మ ముందు, అమ్మ సారీ తప్పై. అరే బాబు, అమ్మ చెప్పింది రైట్రా, నేను మర్చిపోయి చెప్పానా, ఏదన్నా పరధ్యానంలో చెప్పానా, సారీ అమ్మ, అది నేను చెప్పింది తప్పు, అమ్మ చెప్పింది రైట్ అని చెప్పితే తప్ప వాడు వాళ్ళ అమ్మ మాట విన్నట్ట. అంటే అమ్మ కన్నా ఎక్కువగా విశ్వసించేటువంటిది మనల్ని విశ్వసిస్తాం. హలో, యాక్టర్ అయిందా అన్నాను. యాక్టర్ అంటే మనం పెద్ద కెమెరా పెట్టగానే సావిత్రి గారి లాగా కనుబొమ్మలతో నటించేంత మహానట నక్కర్లేదు. కానీ రంతిదేవుని పద్యం చెబుతున్నప్పుడు అన్నము లేదు కొన్ని మధురాన్నములున్నవి అన్నప్పుడు మనము ఒక పద్ధతిలో ఉచ్చారణలో, ఆ ఉచ్చారణ యొక్క స్థాయి, ఉచ్చరించేటువంటి స్థాయిలో కానీ, ఆ పలికే విధానంలో కానీ మనలో వాచికాభినయం లేకుంటే అది వారి హృదయం లోపల ముద్ర వేయదు. ఎంత అద్భుతంగా వేసామని వదిలేయండి. మీకున్న గొంతుతోని, మీకున్న పరిధిలోని మీకు వచ్చిన నైపుణ్యం సరిపోతుంది. అక్కడ మనకు మహాన్నతమైన అమితాబ్ బచ్చన్ అక్కర్లా, ఒట్టి అశోక్ చాలు. కానీ అది చెప్పేటప్పుడు, ఎందుకంటే వాడు మనల్ని కళ్ళతో, 1000 కళ్ళతో నీ మొహాన్ని గమనిస్తుంటాడు పిల్లాడు. వాడు నా దృష్టి లోపల దర్శకుడు రాజమౌళి కన్నా, తమిళ దర్శకుడు శంకర్ కన్నా గొప్ప దర్శకుడు వాడు గమనిస్తూ ఉంటాడు. అమ్మ ఏం చెప్తుంది, మేడం ఏం చెప్తామని గమనిస్తూ ఉంటాడు. అనగనగనగనగా ఒక అడవి అనగానే వాడు మన కళ్ళల్లో ఒక ఫారెస్ట్ని చూస్తాడు, మన కనురెప్ప చాటు మధ్యన ఒక సింహాన్ని చూస్తాడు, మన యొక్క ఆ వెంట్రుకల భాగంలో ఒక ఏనుగును చూస్తాడు. అంటే మన ఫేసే ఒక ఫారెస్ట్ అయిపోద్ది వారి దృష్టిలో. మీ ఫేస్ అయిపోయింది అంటే చాలా అందంగా ఉన్నారు, వాడి దృష్టిలో అయిపోయింది. ఎందుకంటే వాడు అలా క్లియర్ చేసుకుంటాడు మన ఫేస్ని. అనగనగా ఒక అడిగా అన్నాం అనుకో, వాడు మన ఫేస్లో కోతిని చూస్తాడు తప్ప అన్ని చూడు. అనగనగా ఒక అడిగా అనగనగా ఒక అడవి కాకులు దూరని కారడవి. ఆ డైలాగ్ డెలివరీ లోపలనే మీరు చెప్పదలుచుకున్న అంశం సగం చెప్పేశారు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, అప్పుడు రాత్రి అనగానే వాడు అద్భుతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతాడు. ఏ గ్రాఫిక్ అక్కర్లా, ఏ గ్రాఫిక్ అక్కర్లా, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లా, ఏ మహానటనం అక్కర్లా, ఏ సెట్టింగ్స్ అక్కర్లా. మీరు చెప్పే ఒక చిన్న ఫేస్లో చూపించే ఒక చిన్న అది వాటి హృదయంలో నాటుకుంటుంది. యు మస్ట్ బి అన్ యాక్టర్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటే మన గొంతు సుబ్బలక్ష్మిలా లేకున్నా సరే, నాలాంటి వాడికి సుబ్బిశెట్టిలా ఉన్నా సరే, సుబ్బిశెట్టి అంటే నేను పాత్ర అంటున్నాను, క్యాస్ట్ అన్నట్లా. ఎందుకంటే క్యాస్ట్ మీద పెద్ద గొడవ అయిపోయింది సుబ్బిశెట్టి, అది మీకు తెలుసో లేదు. అది ఎంత దాకెళ్ళిందంటే చింతామణి నాటకాన్ని నిషేధించినారు ఆంధ్రప్రదేశ్లో, అంతకంటే దరిద్రం లేదు. అయితే మనది గొంతు బొంగురుగా ఉంటుంది. ఆ బొంగురు గొంతుతోనే మనం చెప్పచ్చు. దాంట్లోనే ఒక సౌమ్యత, ఒక నమ్రత, ఒక శ్రావ్యత తీసుకురావచ్చు.
నా గొంతు దొడ్డుగా ఉంది. మా తెలుగు తల్లికి మల్లె పూతండ, మా కన్న తల్లికి. అన్నప్పుడు మీ గొంతు ఘంటసాల గారి లాగా లేదు మరి. ఇక్కడ నేను పాడినప్పుడు ఘంటసాల గారి లెక్క నేనేం పాడినా. పిల్లల లోపల ఉన్న గొప్ప సహనం ఏంటంటే వాడు మీరు పాడుతున్నప్పుడు వాడు మిమ్మల్ని సుశీలతో చచ్చినా పోల్చుకోడు. వాడికి ఆ థాటే రాదు. వాడు సుశీలతోనో జానకమ్మ గారితోనో లేకపోతే చిత్ర గారితోనో లేకపోతే మల్లితోనో మధుప్రియతోనో వాడు పోల్చుకునే అవకాశం లేదు. మా టీచర్ పాడుతుంది, నేను వింటున్నాను. ఎంత దాకా వింటాడంటే 3వ తరగతి పిల్లవాడైతే గంట నిజంగా ఆ పాడవాడిన సూర్యకుమారి కదా, సూర్యకుమారి కనుక పాట కనుక వాడికి వినిపిస్తే మనవాళ్ళ సూర్యకుమారి పాట ఏం బాగాలేదు, మా సారు దొడ్డు గుర్తుతాడు వాడినాడు మామూలుగా లేదన్నారు తప్ప మనల్ని సెకండ్ గ్రేడ్ తీసుకురావాలి. వాడికి మనం దండం పెట్టుకోవాలి. ఈ ద గ్రేట్ మన యొక్క రాగ ఛాయలో ఉన్నటువంటి మన యొక్క వక్రతని కానీ దోషాన్ని కానీ వాడు పట్టించుకోవాలి. ఏ మూడ్ ఆఫ్ ది టీచర్ మాత్రమే వాడికి కావాలి. మూడ్, ఆ మూడ్ క్రియేట్ చేయడానికి మీరు ఎన్ని నాటకాలైనా ఆడచ్చు, ఎన్ని పాటలైనా పాడచ్చు, ఎన్ని యాక్టింగ్ అయినా చేయొచ్చు, ఎంత క్రియేషన్ అయినా చేయొచ్చు. ఒకసారి నాకు ప్రకృతిలో అన్నీ ఉంటాయి అన్నా అందరూ విన్నారు. ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత ఓపెన్ సార్ పాట అయితే నేను పోతున్నానమ్మా అంటే అమ్మాయి దగ్గరికి వచ్చి సార్ ప్రకృతి అంటే నాకు అర్థం కాలేదు సార్, అది ఎట్లుంటుంది సార్. నేను ఎంత బుద్ధి తక్కువ వాడినో నాకు అర్థమైంది. ప్రకృతి ప్రకృతి అని చెప్పుడు పోయా. ప్రకృతి అంటే తెలియదు వాళ్ళది, పాపకు తెలియాలి. 4వ తరగతి పాపకు ప్రకృతి అంటే ఏం ప్రకృతి ఏంటి? పాత రావద్దు కాగురుతో తాగుడిస్తే తీగ అందరూ ప్రకృతి అంటే. ప్రకృతిని గురించి చెప్పాలి. నా పీరియడ్ అయిపోయింది. సడన్ గా నేను అలా చెప్తాను ప్రకృతి గురించి అంటే, ప్రకృతి గురించి ఒక పాట, ఓ పెద్ద పెద్ద క్యాన్వాస్ కదా అది. అమ్మ నీకు రేపు మనం చెప్పుదు అని ఆ రాత్రి నేను ప్రకృతి మీద ఒక పాట రాయాల్సి వచ్చింది. ఏది ప్రకృతి? అదే ప్రకృతి, అదే ప్రకృతి. కొండల నడుమ సూర్యోదయమైతే సింధూరం తూర్పు పువ్వై వికసిస్తే అది చూడు అదే ప్రకృతి, అదే ప్రకృతి. అమ్మ నీకు పువ్వ పెట్టినప్పుడు ఆరు బయట నాన్న నిన్నే చూస్తూ ఉన్నప్పుడు కొబ్బరి ఆకుల సందుల నుండి నెలవెన్నెల కురుస్తుంటే ఆకులు ఆ వెన్నెల ఆ చంద్రుడు ఆకాశం అదే ప్రకృతి, అదే ప్రకృతి. మీ ఎంత అందంగా రాస్తానా సార్? మీకు ఒక అబద్ధం చెప్పనా ఇప్పుడు? ఎందుకంటే గొప్పనాశ్వరం ఉన్నారు కాబట్టి సత్యం చెప్పాలి. ఎందుకంటే అప్పుడు నేను ఏం రాశానో అమ్మ తోడు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇప్పుడు మాత్రం నేను పుట్టించాను. ఇప్పుడు మాత్రం కేవలం నేను మీతో మాట్లాడుతున్నప్పుడే ఏం చెప్పాలని అర్థం కాక ఏదో ఒకటి చెప్పేశాను, మీరు నమ్మేశారు. అప్పుడు నేను చెప్పింది ఇది కాదు, అసలు అది పుస్తకంలో నేను వచ్చేసాను, ఆ పాటే వేరే అసలు. బట్ ఇట్లాగే ఉంటుంది భవిష్యత్, ఇట్లాగే ఉండి ఉంటుంది. అలాగే యూ మస్ట్ బి ఏ రైటర్. నేను ఎందుకంటాను చేయి తిరిగిన రైటర్వా, నువ్వు అశోక్ తేజ లాగా ఏమన్నా ఏదైనా అవార్డ్స్ వచ్చినాయా, శ్రీనారాయణ రెడ్డి గారు ఏమన్నా జ్ఞానపీఠివా, ఇవన్నీ మీరు తెలిసి చేసుకోకండి. మీకు వచ్చినట్టుగా మీరు నచ్చినట్టుగా మీరు అనేసే.
మనం బతుకమ్మ పాట చెప్పినప్పుడు మా అమ్మ ఏ కథలా బతుకమ్మ పాట చెప్పంటే చెప్పింది మా అమ్మ. బాగా చెప్తావా అమ్మ అన్న. ఏముంది బిడ్డ అనగా ఉయ్యాలో వదిరాజును ఉయ్యాలో అప్పుడు నువ్వు ఈ నూనె ఏందమ్మంటే అలా కలవక ఏం దోసక నూనె అని పెట్టాను రాదు. మా అమ్మే మా నాన్న నాకు రైటర్ కాదు. వాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్రియేట్ ఏ లిరిక్. ప్రతి మనిషి కూడా ఒక పాటను పుట్టించగలడు. మనం టీచర్స్ రోజుకు 100 పాఠాలు చెప్తున్నాం, రోజుకు అనేక పుస్తకాలు చదువుకున్నాం. మనం ఎందుకు పుట్టించడం ఎప్పటికప్పుడు? వాడికి అర్థమైందా లేదా ముఖ్యం. అందులో వరుసలు ఉన్నాయా, ప్రాసలు ఉన్నాయా, ఎత్తి ఉందా, మతి ఉంటే చాలు, ఎత్తి లేకుండా బుల్లెట్ దిగిందా లేదా అని వచ్చింది. కానీ బుల్లెట్లో బుల్లెట్ ఉందా దిగిందా లేదా చూసుకోవాలని, అది వంకర పెంచినామా సంకర పెంచినామా పయనించాలి. మనకెందుకు? దిగితే పాయ మీరు సపోర్ట్ కొట్టి సార్ నాకు అయిపోయింది, దిగిపోయింది బుల్లెట్. కాబట్టి మీరు చెప్పేది అర్థం కానప్పుడు పాటలు మీరు కవిత్ర అయిపోయింది. మన పిల్లలతో చాలా అనుబంధాలు ఉన్నాయి. ఒక టీచరు రోజు కొడుతున్నాడు పిల్లల్ని, లేట్గా వస్తుంది. హెడ్ మాస్టర్ ఎవరు కొడుతున్నారు, ఎందుకు రోజు తిప్పులు తింటావు అంటే వాడు ఏడ్చుకుంటూ కొడుతున్నాడు. ఏమంటే సార్ లేట్ ఎవరు కొట్టేది సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్నకి పెరాసిస్. వాళ్ళమ్మ పొద్దున్నే వెళ్ళి ఆమె నాగలి దుంతుంది. అమ్మ నాగలి దున్నడం నేర్చుకుంది. చెల్లి చంద్రమ్మ నేను పాట కూడా రాశాను. ఆమె నాగలి దుంటుంది. అయితే వీళ్ళ అక్క అన్నం వండితే వీడు వాళ్ళ నాన్నకి ఫీడ్ చేసి కానీ రావాలి, లేకపోతే 1 గంట దాకా వాళ్ళ నాన్నకి ఎవరు చూడు. ఆయన మంచం నుంచి కదలలేదు. కాబట్టి వంట వాళ్ళ అక్క చేస్తే అక్క ఏమక్క 20 ఏళ్ళ అక్కన 10-11 ఏళ్ళ అక్క. ఆ అక్క ఏదో తుప్ప వంట ఏదో చేసి పెడితే అది నాన్నకు తినిపించి రావాలి. అది వాడు చెప్పడు, ఈ టీచర్ అడగడు. రోజు దెబ్బతింటున్నాడు వాడు. నేను మా హెడ్ మాస్టర్ చెప్పేసి కొట్టకండి సార్. ఒక మార్క్స్ చెప్పినా, ఒక మావో చెప్పినా, ఒక తార్కిక సిద్ధాంతం ఏది చెప్పినా ఒక కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వైపు ఉపాధ్యాయుడు ప్రయాణం చేయాలి. కారణం వైపు ఉపాధ్యాయుడు ప్రయాణం చేయనంత కాలం అతను ఉపాధ్యాయుడు కాదు, అది పాఠశాల కాదు, జరుగుతున్నది బోధన కాదు. సార్ మాకు సిలబస్ నేను పూర్తి చేశానా లేదా, ఈ పాఠం అయిపోయింది 6 నెలల వరకు ఈ కంప్లీట్ అయింది, అది కదా మా నుంచి డిఓ చెప్తుంటాడు, అది చెప్తుంటాడు. ఇది మన మీద ప్రెషర్ ఉంటుంది. అది ఉండాల్సిందే. అఫ్కోర్స్ దాన్ని వదిలేయండి. కానీ మనం ఎంతవరకు వాడితో మనం ఆ మానవ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నామా అని కొన్ని మనం చెప్పనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన క్లాస్లో ఉన్నప్పుడు వీఆర్ ది ఫాదర్, వీఆర్ ది మదర్, వీఆర్ ది టీచర్ అండ్ వీఆర్ ది ఎవ్రీథింగ్, వీఆర్ ది ఫ్రెండ్. ప్రార్థన సమయంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుసటి మీద ఒక ఆటాన, అది ఇప్పుడు ఆటాన లేదు, ఒక రూపాయి బిళ్ళంతా అక్కడ సూర్యకిరణాలు బట్టి మెరుస్తూ ఉన్నాయి. నేను గమనించాను. అది నిజానికి మనకు అవసరమా? ఎవరు ఎవరి నొసల మీద మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ సూర్యకిరణాలు మెరిస్తే మనకు అవసరమా? మెరిస్తే మెరవకుంటేది. బట్ నాకు దృష్టి ఉంది. ఎందుకు అందరిని చూశాను, ఎవరిని మెరవట్లా, ఇక్కడ మెరుస్తా ఉంది ఒక రూపాయి బిళ్ళంతా, ఎందుకు మెరుస్తుందనే ఒక సందేహం నాకు కలిగింది. నేను మా నాన్న సుద్దాల హనుమంతుని అందరికీ మమతా చెప్పలేదు. సుద్దాల హనుమంతు ప్రజాకవి, మా అమ్మ జానకి. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా. ఎందుకు మెరుస్తుంది అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది. సూర్యుని కిరణాలు పడి ఆ నొసల మీద ఏదో కొబ్బరి నూనె పడ్డట్టు మెరుస్తుందంటే అక్కడ కుష్టు అనే వ్యాధి ఇంకా కొద్ది రోజుల్లో రాబోవడానికి అక్కడ విత్తనం పెట్టిందని అర్థం. నేను వెళ్ళా, తీసుకొచ్చాను పాపని, కూర్చోబెట్టా, కళ్ళు మూసుకోమన్నా అని ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది కదా, తూలిక లాంటిది. నేను కళ్ళు మూసుకో
ఏం చేశాను? నువ్వు చెప్ప మీద దీంతో అన్నారు ఇట్లా, మళ్ళీ ఇక్కడ చూసుకో. ఏం చేశాను? గదం మీద ఏదో అన్నారు, మీరు ముక్కు మీద ఏదో అన్నారు, అక్కడ అన్నా. ఏం చేశాను? ఏం చేయలేదు. స్పర్శ జ్ఞానం, అది మొదటి లక్షణం లెప్రసీ. నేను వెళ్ళి ఒక లెప్రసీ డాక్టర్ని కలిసి, సార్ ఇట్లా ఉంది. ఏ పాప ఎవరు? నేను మా లెప్రసీ డాక్టర్ని వెళ్ళి నేను అడిగా, ఇదేంటి? సార్ అది లెప్రసీ లక్షణం ఏంటి, కరెక్ట్గా అనిపించాలి, నీకెలా తెలిసిందంటే, సరే మా నాన్నగారితో ఎప్పుడు చూస్తుంది. ఏంటి పరిస్థితి? చాలా వెరీ సిల్లీ సార్. ఇప్పుడు మల్టిపుల్ వైద్యం అని వచ్చింది. అదొక 3 months 6 months మనం రెగ్యులర్గా మందులు వాడితే అయిపోతుంది. కానీ ఎందుకైనా మంచి సార్, డెచ్పిల్ లోపల కుష్టు వ్యాధి పెద్ద ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ మందులు దొరుకుతాయండి. నేను ఆ సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాను. అమ్మ మీ బాబుకి ఏదో అయింది, డిజిటల్కి వెళ్తారా, నేను అడ్రస్ అంతా చెప్తాను, తీసుకెళ్తారా, అక్కడ చూపిస్తే మంచిది. సార్ నేను సాక్షిదానే సార్, ఇక మేము దాని మీద ఇక్కడికి అయిపోతే నేను తీసుకోవాలి పోయి, ఇప్పుడు నేను 4 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి నిజామాబాద్ పోయి డాక్టర్ దగ్గర లైన్ కట్టుకొని అక్కడ ఉండి మేము అది ఏదో అలటో నేను లక్ష చూసిన అసలు మన ఊళ్ళో లక్ష చూసిన సార్, మీకే పండితులు లేదు ఎక్కువ మంది అర్థం కదా. వాళ్ళు ఆయనే చెప్తున్నారు, అదంతా ఉన్నా సార్ అమ్మరు ఏం కాదు సార్. నేను వాళ్ళకి కుష్టం చెప్పట్లా, వాడు ఎక్కడ భయపడతాడు చెప్పక. అది పల్లెటూళ్ళలో కొంచెం చాలా మంది, అంటే నేను చదువు చెప్పిన కాలం చెప్తున్నా, అది చాలా ఏదో ప్రమాదం, ఒక నిషేధమైన అన్నట్టుగా భావించే రోజులు అన్నది. నేను మా తల్లి చెప్తే ఇది ఉందయ్యా చూపించాలంటే, సార్ నీకు పదిట్లేదు, నాకు పదిట్లేదు, రేపు నేను పొద్దుగా నేను అది నాడు వచ్చింది, మొత్తం గుండె వచ్చింది, అది వచ్చింది, మొలకలు వచ్చినాయి, రేపు పోయేపోతే నేను కోపం ముందు పోవాలి సార్ అన్నది. లాస్ట్కి వచ్చేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి, పోనీ మీరు రావద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, నేను తీసుకుపోతా, మీ బాబుని పంపిస్తారండి. ఏమంటారే? ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు నేను మగడు మాట్లాడినప్పుడు మొగల్లా మాట్లాడు, భార్యలాగా మాడుతున్నా, పిల్లలాగా మాడుతున్నా, నాలాగా మాడుతున్నా. ఈ చతుర్పాత్రాభినయం టీచర్లకు మాత్రమే ఉంటుంది. మనమే వీఆర్ ది యాక్టర్స్. ఆయన అన్నట్టు హీరోస్ వాళ్ళు కాదు, మనం హీరోస్. నేను ఒక మాట అనగానే ఏమైనా సార్ తీసుకుపోతాడట, పైసలు అడుగుతాడేమో అని అదే తీసుకుపోతానంటే బేసిక్ అయిపోయినాడు మన తల స్నానం చేసిన తాకైపోయి తీసుకుపోతారు. నేను వెళ్ళి మా హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని ఆ బాబుని తీసుకొని తెచ్చిపెట్టుకు వెళ్ళాను. వెళ్ళి చూపించాను, ఆయన చాలా తెచ్చుకొని మీరు 4 నెలలు ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ వాడితే ఆ పిల్లోడికి మళ్ళీ జీవితంలో అట్లాంటివి ఉండొస్తారన్నాడు. వెళ్ళాను. నాకు డౌట్, పిల్లవాడికి వాడతారా సరిగా, తల్లి వాడతారా వాడరా. మా ఆవిడకి చెప్పాను, వాడు పొద్దున్న 8ంటికి వస్తాడు, 12ంటికి వస్తాడు, సాయంత్రం వస్తాడు, నువ్వే ట్యాబ్లెట్స్ వేయాలి. ట్యాబ్లెట్స్ పెట్టి అవసరమైతే మనకి ఇంత తాను ఏమైనా పెట్టగాలి, వాడు మన ఇంటికి వస్తాడు. అరే బాబు నువ్వు పొద్దున్న మధ్యాహ్నం రావాలి. క్లియర్, 6 months క్లియర్. లేదు కోసం చెప్తాను, వాడు పెద్దోడైన తర్వాత నేను ఒకసారి సినిమా రైటర్ అయిన తర్వాత నేను మా మెట్పల్లికి వెళ్ళాను. వెళ్తే లక్కీగా అక్కడ మెట్పల్లిలో వాడు బస్సు దిగుతున్నాడు, నేను బస్సు దిగుతున్నా, వాడు బస్సు ఎక్కుతున్నాడు. ఎందుకంటే సారు అబ్బా ఎట్లాగా మంచి సార్ మీరు సినిమా మంచిగా వస్తుంది సార్ మీరు, అబ్బో శ్రీరాములో పాడు బాబోయ్ మాట్లాడాలి. సంతోషపడి బస్సు పోతుంది, సరే ఈ కరీంనగర్ పోవాలి సార్ మేము, ఈ బస్సు పోతే ఇంకా 12 బస్సులు వస్తాయి అని సంకర పిల్లలు పెట్టుకున్నట్టు. అమ్మ నేను మీటింగ్లో ఉన్నా, వాడు ఏం చేశారంటే సడన్గా అంత ఆనందపడ్డాడు, పక్కన ముఖం మీద విషాద మేఘం అనుకొని
అలుముకుని కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇందిరా ఒకసారి ముఖం మార్చుకుంటువి అన్నా. గట్టిలో చూస్తారు ఏంద్రా ఆ మంది సందులో ఈ వేళ్ళన్నీ పోయిన ఒక కుష్ఠరోగి డబ్బులు అనుకుంటున్నాయి. నేను చూసాను. సార్ మీరు నన్ను చిన్నప్పుడు డిస్ప్లే తీసుకోకపోతే 6 నెలలు అమ్మ అంటే మా అమ్మ 6 నెలలు నాకు మందులు తినిపించకపోతే మీరు వచ్చినప్పుడు నేను 20 ఏళ్ళకి మీరు వస్తే నేను కూడా కట్టినాయి కదా సార్. దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. మనకు గౌరవం ఇవ్వట్లేదు. మనల్ని అంటే నేను గవర్నమెంట్ టీచర్ చెప్తున్నాను. మనల్ని ఊళ్ళో ఉన్న ఊర పందులెన్ని, ఆ పందులో తెల్లవెన్ని నల్లవెన్ని లెక్క తీసుకురమ్మంటారు గవర్నమెంట్. మనం పందులు దొరికినంత పుణ్యానికి ఇంకా ప్రపంచంలో సర్కార్కి ఇంకెవరు దొరకదు. మనమే దొరుకుతాం. పందులు మాకెందుకే సందులలో గొంతులలో పందుల వాళ్ళని తిరిగి అన్నట్టు మాకెందుకు, మేము పందులు లెక్క పెడతాం. ఎరుకలో మీకు పందులు ఉన్నాయి. నాకే కదలదు. మనం ఏం వచ్చిన దానికి నేను ఏం చేయమంటారు? ఈయనవి కొన్ని ఉన్నాయి, ఈయనవి కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. మరి ఎట్లా రాస్తారు మీరు అంటే కడుపులో అవసరం లేదా? ఈయనే చెప్పినాయి చెప్పుకోవాలి. ఈయన కొన్ని ఉన్నాయి, మరి కొన్ని మందులు పోయింది. అది ఎక్కడ ఉంటుందో ఇక్కడ ఉంటుందో దానికి 6 ఉంది. మరి అవునే 6 ఉందేనా? ఇదే పని నీ పందులు ఎక్కడ ఈ లొల్లి నాకు. నేను ఏదో ఉన్నాయి రాసుకొని నేను వచ్చిన. మనకి ఇటువంటి పద్ధతి చెప్తుంటారు. ఇవన్నీ మనకు ఉన్నవే, ఇవి రోజు నిన్ననే మనకు ఉన్నవే. నేను మా గవర్నమెంట్ టీచర్స్ గురించి ఎవరికి ఉన్నారా ఉంటే అంటే ముఖ్యంగా పల్లెటూరులో ఉండే గవర్నమెంట్ టీచర్స్ గురించి చెప్తాను. ప్రతి లెక్కలు మనమే చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మేము ఇంత యాక్టివ్గా ఇన్ని బహుపాత్రాభినయం మేము ఎలా చేస్తాం సార్? చెయ్యాలి. ఎందుకంటే తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్ణయం అవుతుందని మొట్టమొదటి సూక్తి మనం టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడే మనం విన్నాం. కొఠారికి దండం పెట్టుకొని మనం అట్లా ఉండాలి. ఎన్ని పాత్రలైనా చేయాలి. ఇంటికి పోతే అంటే మీ భర్తతో ఒక పాత్ర చేయొద్దు, నీ కొడుకు ఒక పాత్ర చేయొద్దు, మీ అత్తమ్మ కాలు ఉంచుతుంటే ఇంకొక పాత్ర చేయాలి కదా. లేకపోతే పెద్ద బిడ్డలు వచ్చేస్తుంది, ఓ ఈ ఉద్యోగం చేస్తాను కానీ నా కాలు రెక్కలు గుంజుతాక ఒక్క నాడని పెద్ద వచ్చి నా కాలు ఒక్కసారి ఏళ్ళు బట్టి గుండినా అదేరా గుంజకపోయినవే చూస్తున్నాను కదా. నేను ఎప్పుడు గుంజకపోతే ముఖ్యంగా లేడీస్ టీచర్స్ మగ ఇది అయిపోయిన తర్వాత సారథి వెనకాల నుంచి పెట్టి బాధ్యతలు ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మగ టీచర్ల కంటే 1000 రెట్ల ఓపిక సహనం భూదేవితో సమానంగా ఉన్నవాళ్ళు మీరే. దట్స్ ద ఓన్లీ లేడీస్ టీచర్. ఎస్ టీచర్. నేను చూశాను మా స్కూల్లో నేను చూశాను. ఆ పాప ఒక పీరియడ్ ఉంటుంది 7వ తరగతి అప్పుడు అమ్మాయిలకు ఒక పీరియడ్ ఉంటుంది సార్. ఆ పీరియడ్లో వాళ్ళు స్కూల్లోనే వాళ్ళకు పీరియడ్ మొదటి పీరియడ్ వస్తుంది. మొదటి పీరియడ్ చాలా సిగ్గుగా భయంగా ఏడుస్తూ అక్కడ మగ టీచర్ ఇక్కడ మగ పిల్లలు ఆ స్కూల్లోనే వాళ్ళకి ఆ ఇబ్బంది వచ్చింది. చెప్పడానికి లేదు, పరిగెత్తడానికి లేదు, పరిగెత్తితే నాదంతా ఏదో బయటపడుతుందేమో అన్న ఫీలింగ్. అక్కడ మా టీచర్ ఆమె చూసిన తీరు పాదాలు అనిపించింది. She became a mother. It's natural, beta. Nothing to worry, beta. I will do something. ఆ టీచర్ ఆ పాపని సంజయ్ ఇవన్నీ మన సిలబస్లో లేనివి, సిలబస్లో ఇక ముందు రానివి. ఇన్ని పాత్రలు అభినయిస్తూనే అప్ టు డేట్ కావాలి. నాకు రెండెక్కం రావట్లేదు సార్ అని అంటే 2 ఎక్కాలని కూడా పాటలాగా చెప్పచ్చు. పాట వాడికి తొందరగా అర్థం అవుతుంది. 2 ఎక్కం 2 2 4 2 3 రెండెక్కం 2 2 2 4 2 ముళ్ళ 6 అని అనుకోండి. వద్దని అవసరం
రాఘవ రంభ అయితే పాట బానిస అంటారు. రాఘవ రంభ పాట బానిస, అక్షరాలు బానిస, అలా అయిపోతాం. కనుక ఎక్కడ వాడికి కష్టం అవుతుందో నీ చిన్నతనంలోకి నువ్వు వెళ్ళి నీకు ఎక్కడ కష్టమైందా లేదా నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీకు అక్కడ కష్టమైంది. ఆ కష్టాన్ని ఎట్లా తొలగించబడ్డది, నాన్న ద్వారానా, అమ్మ ద్వారానా, టీచర్ ద్వారానా, ఫ్రెండ్ ద్వారా, అది గుర్తు చేసుకుంటే నువ్వు వాడు ఈజీ అయిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం మనకు అవసరం. ఇక నిత్య విద్యార్థి అంటున్నారు, జనరల్గా మాట్లాడతారు. అది ఇప్పుడు నేను కళ్ళు మానండో బాబు కళ్ళు తెరవండి అంటే భూపతండ్రి అన్న మేము బతికేదే గీతా కార్మికులు కళ్ళు, నువ్వు పొరగాళ్ళకు కళ్ళు మానని చెప్తే మాకు కులబసి కష్టం కావాలి, మాకు కథేం కావాలి. అది ఎప్పుడో ఎనకడ జరిగిందయ్యా, ఇప్పుడు కొన్ని లక్షల మంది కుటుంబాలు దాని మీద ఉన్నాయా అంటే మనం నేను ఇప్పుడు కళ్ళు దాగమని చెప్పాను. నువ్వు ఏం చెప్పకుండా సరే కానీ మానమని చెప్పకు. అంటే కాలాన్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. అందుకని కాలానుగతంగా, విషయానుగతంగా, రసానుగతంగా చెప్పేవాడే, త్రివిక్రమంగా చెప్పేవాడే, త్రివేణిగా చెప్పేవాడే టీచర్. కాలాన్ని అనుసరించి చెప్పాలి. ఇప్పుడు మనము మన కామమ్మ అనే ఒక ఆమె ఉండే భర్త చనిపోయినప్పుడు కష్టం చచ్చిపోయింది, అది గొప్ప పతివ్రత లక్షణం అంటే ఒక ఊర్లో ఉన్నటువంటి అందరు కలిసి చీపురు తీసుకొని వస్తారు. అది ఏంటి నా బిడ్డను చచ్చిపోమంటవా అని. కొన్ని విషయాలు కాలానుగతంగా మంది ఒక కవయిత్రి వాట్ నాన్ సెన్స్ పైట, ఈ పైట మీదనే కదా పురుషాధికారం అంతా తెలిసింది. పైటను తగలేని ఒక అద్భుతమైన కవిత్వం రాస్తే సాహిత్య ప్రపంచం లోపల ఒక చిన్న భూకంపం పుట్టింది. జస్ట్ యూ మస్ట్ నో దట్. నువ్వు సైన్స్ పాఠాలే కాదు, కవిత్వం పాఠాలే కాదు, పేపరే కాదు, ఎవ్రీథింగ్. అది నువ్వు యూట్యూబ్లో తీసుకుంటావా, డైలీ పేపర్లు తీసుకుంటావా, లేకపోతే రేడియోలో వింటావా, టెలివిజన్లో చూస్తావా, పెద్ద వాళ్ళు ఎవరన్నా మీటింగ్లో వచ్చినప్పుడు నువ్వు వచ్చి ప్రేక్షకులుగా వింటావా, ఏదేమైనా సరే నువ్వు ఈ రోజులో. మీకు ఒక సంగతి తెలిసిన, అడవిలోకి వెళ్ళి జింకను టైం అడిగితే ఏం చెప్తా చెప్పండి మీరు ఊహించి. నన్ను టైం అడిగితే 12-5 నిమిషాలు చెప్తా. అదే కరెక్ట్గా ఒక అడవిలోకి వెళ్ళి ఒక రామచిలుకను, ఒక జింకను, ఒక సింహాన్నో, ఒక ఏనుగునో టైం తెచ్చిందంటే అది ఏమంటారు దానికి మాటలు వస్తే ఇప్పుడు అంటుంది. ఇప్పుడు తప్ప దానికి మిగతా విషయంలో డౌట్ లేదు అసలు. మిగతాది ఎందుకది గడిచిపోయింది, నాన్సెన్స్. రాబోయేది హూ నోస్. ఇప్పుడు అదే ముఖ్యం, మనం ఇప్పుడు ఉండడం ముఖ్యం. లైక్ ఏ ఎనిమల్స్, లైక్ ఏ నేచర్, లైక్ ఏ ట్రీస్. మల్లెపూలు అడిగితే అయినంత ఇప్పుడే, నేను వికసించినప్పుడే, నేను రాలిపోయినప్పుడే, నేను పరిమళాన్ని వెదజల్లినప్పుడే, అదే నా టైం. నేను ఎప్పుడు పుట్టాను ఎప్పుడు వస్తాను కాదు, ఇప్పుడులో ఉండడం అనేది ముఖ్యం. పిల్లలకు థ్యాంక్స్ అనే మాట నేర్పించడం. ఇవాళ నిన్న మమత చెప్తోంది, సార్ నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాక 4-5 పిల్లలు సూసైడ్ చేస్తారు. ఈ రోజున ఈ తప్పు టీచర్లు కాదు, సిస్టమ్ది కాదు, పేరెంట్స్ మాత్రమే, తల్లిదండ్రులు మాత్రమే. ఏం చేస్తామని అక్కడికెళ్ళే ఈసారి కనుక సీట్ రాలేదనుకో నీ నాయన మనకి ఇంతనే ఉండేది, లేకపోతే మీ అమ్మ నీకు తిండే పెట్టదు. ఇంత దరిద్రం జరుగుతా ఉంది ఇళ్లలో. 5వ తరగతి పిల్లలకి ఐఐటి పాఠాలు ఏంటి నాన్సెన్స్ కాదు. మేము లక్కీ ఫెలోస్, మేమైతే లక్కీ ఫెలోస్ అంటే మా వయసు వాళ్ళు మనం లక్కీ ఫెలోస్. ఎందుకంటే మాకు ఈ దరిద్రం అంతా లేదు. మాకు తీసుకొచ్చి స్కూల్ నుంచి వచ్చినామా పుస్తకాలు పెద్ద డోర్ నుంచి వేస్తే మా వంటింట్లో పోయి పడేది. మా అమ్మని ఏర్పట్టు ఏంటి మా నాన్న ఏంటి అక్కడ తెలుగు ఏంటి, ఇక్కడ హిందీ ఏంటి, రఫ్ ఏంటి. వాడు స్కూల్ నుంచి వచ్చినట్టు, స్కూల్ నుంచి వస్తే ఇంకా వాతావరణం ఉందా ఆశ్చర్యపోయావు. మా అమ్మ దగ్గర పెట్టేది. డోంట్ కేర్. పాఠశాల మాకు ఆటశాల. మాకు పాఠశాల ఎప్పుడు చెప్పినట్టు ఆటశాల. ద ప్లేయింగ్ by learning, by playing. ఒక డ్యాన్స్ నేర్పిస్తాం. ఎందుకు నేర్పిస్తాం?
10 మంది వేదిక మీద ధ్యానం చేస్తుంటే ఒకరి చెయ్యి ఒకరు తగలకుండా, ఒకరి అభినయం ఒకరు చూడకుండా తన అభినయం తానే చేస్తూ తన పాటకు తానే నిప్పు కదిలిస్తూ నేర్పించే ఒక అద్భుతమైనటువంటి అభ్యాసన ట్రైనింగ్ సెంటర్ వేదిక అంటే ఒకటి చేయి ఒకరి దాటి కింద పడిపోరు. అది రేపు సమాజంలో నువ్వు పక్క వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అయి ఉండాలి, పక్కవాడు ధనవంతులైతే ఎలా ఉండాలి, పక్కవాడు పేదోడైతే ఎలా ఉండాలి, పక్కవాడు ఒక గొప్ప టీచర్ అయితే మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మనం నేర్పించాలా? డ్యాన్స్ నాట్ ఓన్లీ డ్యాన్స్ ఫర్ ది డ్యాన్స్, ఇట్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ సొసైటీలో ఎలా ఉండాలో కూడా నేర్పించేదే కాదు. పాడైనా ఏదైనా ఒక రిధంలో వెళ్తాం. ఒక రిధంలో వెళ్ళడం అంటే పాట, ఒక రిధంలో మనిషి కూడా ఒక రిధంలో వెళ్ళాలి, ఒక రిధంలో మాట్లాడాలి, ఒక రిధంలో జీవించాలి. విజయాలు ఎప్పుడో వస్తాయా? లేదు. నువ్వు 5 కనుక లేస్తే మొట్టమొదటి విజయం అది. ఏంటది? నా బద్ధకం మీద నేను, నా నిద్ర మీద నేను జయించిన ఫస్ట్ విక్టరీ. 5 గంటలకు నేను లేచాను, నా ఫస్ట్ విక్టరీ వచ్చేసింది, నేను విజేతను. సెకండ్, నా కాలకృత్యాలు, నా ప్రకృతి పిలుపులు కరెక్ట్గా జరిగినాయి, నా శరీరంలో ఒక సిస్టమ్ మీద నేను విజయం సాధించాను. థర్డ్, నేను వ్యాయామం చేశాను, రన్నింగ్ చేశాను, వాకింగ్ చేశాను. ఎస్, నా సౌమ్యపరం మీద నేను విజయం సాధించాను. 3 విజయాలు అయిపోయినాయి. పుట్టుకతోనే 3-4 విజయాలతో వచ్చేసినాం. అది కదా మానవ లక్షణం. పరీక్షలో వచ్చి మార్కులు 99 వస్తున్న విజేతమా? ఎవ్రీ డే వీఆర్ విన్నింగ్. ప్రతిరోజు మనం జీవితాన్ని జయిస్తున్నాం. అమ్మ కడుపులోంచి పిడికిళ్ళు మూసుకొని పుట్టాం మనం, పిడికిలు తెరుచుకొని పుట్టాల. ఏ పేద తల్లి, నల్ల తల్లి, తెల్ల తల్లి, తెల్ల రంగు, నల్ల రంగు, బీద తల్లి, ఏమైనా కోటీశ్వరుని అంబాని పెళ్ళామో కోడలైనా సరే, మా ఊరి అంబేద తమ్ముడి యొక్క భార్య అయినా సరే ప్రసవిస్తే వాళ్ళ బిడ్డనైనా కొడుకునైనా పిడికిళ్ళు బిగించిన వాళ్ళని పుట్టిస్తుంది. పిడికి వెళ్తేనే విజయం, పుట్టుకతోనే విజయం సాధించినాం. ఎందుకు ఏడుస్తాము? అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆ ఏసీ బయటకు రాగానే ఉండదు. ఒకడు ఎండాకాలంలో ఉంటాడు, ఒకడు చలికాలంలో ఉంటాడు, ఒక వారికలు ఉంటాడు. అమ్మ కడుపులో చాలా బ్యూటిఫుల్ వాతావరణం. మనం ఏం పని చేయగల, అంతకన్నా సువర్తనం కొట్టలేదు. ఏ పని చేయగల అంటే మనం అమ్మ చేస్తాం. ఎస్, అర్జన అవసరం లేదు, విసర్జన అవసరం లేదు, అన్నీ జరిగిపోతా ఉంటాయి. కానీ బయటికి రాగానే మొట్టమొదటి ఉష్ణోగ్రతతో కొట్టాడుతున్నాం. అక్కడ ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు ఎట్లా వేస్తాడు అని బిడ్డ వేస్తా ఉంటే ఏంటంటే, నేను ఈ వాతావరణాన్ని జయిస్తున్నానమ్మా అని అమ్మని చెప్పేటువంటి సంకేతం అది. అమ్మ విని నువ్వు కంగాపడబాకు, నేను ఏడుస్తున్నానంటే ఈ వాతావరణానికి, ఈ రసాయన చర్యలకి, పొల్యూషన్కి, కాలుష్యానికి, ఈ లోకానికి నేను అలవాటుపడుతున్న సూర్యునికి, వెన్నెలకి, చలికి, వానకి, కూలింగ్కి, ఇంకా దేనికో నేను అలవాటు పడుతున్నాను అని చెప్పేటువంటి ఒక విజయంతో కూడుకున్న కేక మనం పుట్టగానే ఏడవడం. ఇట్ ఈస్ నాట్ ఏ బీపింగ్, ఇట్స్ ఎ సౌండ్ ఆఫ్ విక్టరీ. అట్లా మన తల్లి మనల్ని పుట్టించినప్పుడు ఇది కనుక మన పిల్లల్లో కూడా చిన్నప్పుడే మనం నూరిపోస్తే, తల్లి నూరిపోస్తే, టీచర్ నూరిపోస్తే, నన్ను చంపేవాళ్ళ. ఏమైంది? ఐఐటి దరిద్రపు సీటు వస్తే మీరు రాకుంటే, ఆ ఎంబీబీఎస్ సీటు వస్తే మీరు రాకుంటే, ఇంజనీర్ కాకుంటే మిగతా వాళ్ళు మానవులు కాదా? వాళ్ళు బతకడం లేదా? నేను ఏ డాక్టర్ కాదు, మా అమ్మాయికి ఏమన్నా, అరే నాయన నువ్వు డాక్టర్ కాకుండా పర్లే, ఇంజనీర్ కాకుండా పర్లే, పొంగు కాకుండా, పోషణ కాకుండా, నీ నాయన లేక వాటర్ అయిపోయి నువ్వు బ్రహ్మాండం కూడా నీకు చెప్పింది మా అమ్మ. మై మదర్, మా అమ్మ హీరో, గొప్పసారి చెప్పినాడు. మా అమ్మ హీరోనా? నన్ను ఎప్పుడు చెప్పలేదు, నువ్వు డాక్టర్ కాకపోతే నువ్వు డాక్టర్ బిడ్డో, మీ నాయన డాక్టర్, నువ్వు డాక్టర్ కావాలి. ఏంది ఎందుకంటే నేను పాటలు రాస్తాను, నేను మూసేస్తాను. బాత్రూంలో పాట అంటుంది బాబాయ్, ఎందుకంటారు ఏమో రేపు ఆమె గొప్ప ఎలా రైతులో చిత్ర రైతులు తెలియదు. ఒకడు గీతగిస్తుంటాడు, అది పొరపాడైతుంటే తిట్టమాకు ఏ చికిత్స ఏమో రేపు ఏ ఎలక్షన్ కావచ్చు, ఏమో రేపు బాబాయ్ కావచ్చు, వాడు రేపు వికాస్ అవుతుంది కావచ్చు. ఆ గీత మీద గీత ఎందుకు ఇస్తున్నాడు? గీత ఇస్తున్నాడంటే వాడు ఒక విషయం మీద కేంద్రీకరించే శక్తి వాడికి ఏర్పడ్డట్టు లెక్క. అంటే ఇట్స్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ ది సబ్జెక్ట్ పాయింటబుల్ ప్లేస్ అతను చేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం మెచ్చుకోవాలి, మనం అరే ఎంత మంచి గీసినావు బిడ్డ నువ్వు అన్నాను. వంకాయన్నా సరే ఎంత మంచి గీసినావు నువ్వు అంటే
వాడు పిల్ల ఇంకా మంచి తీసుకో. నీ బొడ్డ గీతలు ఏ గీతలు పిచ్చి గీతలు అన్నా అనుకో అయిపోయి ఒక పికాసో చచ్చిపోయి సంతృప్తి మనకి. మనంత కిల్లర్స్ ఇంకోరు లేరు. వీఆర్ ది పిల్లర్స్ అండ్ వీఆర్ ది కిల్లర్స్. పిచ్చి గీతలు గీస్తున్నావు అని టీచర్ తిట్టింది అంటే యు ఆర్ ది కిల్లర్ ఆఫ్ ఏ పికాసో, వుడ్ బి పికాసో. యు ఆర్ ది ఫెయిల్యూర్ మదర్. నేను పొద్దుంతా నేనే కాదు తీసుకుని న్యాయం కాదు. మా గంపనేశ్వర వాళ్ళ అమ్మ హీరో అంట, వాళ్ళ నాన్న హీరో. అది చెప్తుంటే సార్ నాకు మా అమ్మ మా నాన్న గుర్తుకొచ్చి నేను మళ్ళొక్కసారి మా అమ్మ నాన్నకు నేను అమ్మ నీ కడుపులో ఉంటున్నా నాకు 1000 జన్మల పుణ్యమే అని మా అమ్మని మా నాన్న గుర్తు చేసుకున్నాను. మనం హీరోలు. We are the pillars of the society. So, మీకు అన్నీ తెలుసు. మీరు పాట ఎలా చెప్పాలో, మీరు టీచర్ ట్రైనింగ్ ఏం చెప్పాలో. I don't want to say that. నమస్తే.